చిత్తూరు జిల్లా కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో విజయవంతంగా ఐవీఎస్ సంతానోత్పత్తి చికిత్స చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 6న ఐవీఎఫ్ చికిత్స ద్వారా విజయవంతంగా కాన్పు జరిగిందని, సాధారణ పౌరులకు కూడా పీఈఎస్ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల నుండి వైద్యులు కష్టపడి సంతానోత్పత్తి చికిత్స చేపట్టినట్లు వెల్లడించారు. సంతానం లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ మా ఆసుపత్రిలో పిఎస్లో గత 2.5 సంవత్సరాలుగా ఐవీఎఫ్ అనే కాదు, నార్మల్గా సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళందరికీ నార్మల్ మందులతో కాని వాళ్ళకి ఐయుఐ అనే ఇంకొక పద్ధతి ఉంటుంది. ఐయుఐ పద్ధతి ద్వారా ఈ రెండింటి ద్వారా 2.5 సంవత్సరాలుగా ఎంతోమంది సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి ఎంతోమందికి గర్భవతులు అయ్యారు. ఎంతో ఆనందంగా తల్లి పిల్లలు ఇద్దరు ఆనందంగా ఇక్కడే డెలివరీ అయ్యి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 1.5 ఇయర్గా మేము ఐవీఎఫ్ సేవలు కూడా మొదలుపెట్టి దాంట్లో ఫస్ట్ బేబీ సక్సెస్ఫుల్ అయ్యి ఒక చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనుకోవచ్చు. ఎందుకంటే తన ఏజ్ ఎక్కువే ఉంది, తనకి షుగర్ వ్యాధి కూడా ఉంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తల్లి పిల్లల క్షేమం రెండు చూసుకుంటూ ఒక మంచి బిడ్డని తనకు అందించడంతో మేము ఈ నెల 6వ తేదీన డెలివరీ చేశాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఈ సేవల్ని వినియోగించుకోవాలని మేము చెప్తాం. ఇక్కడ మా ఆసుపత్రిలో పిఎస్లో గత 2.5 సంవత్సరాలుగా ఐవీఎఫ్ అనే కాదు, with a small achievement of ours in the rural setup. This is the medical college in a very remote part of Andhra Pradesh, in the peculiar tri-state region involving Tamil Nadu, Andhra Pradesh and Karnataka. So we get patients from all over with different problems, and we are proud that we are giving an affordable, highly sophisticated care at very reasonable cost to the surrounding. One of the example is the recent achievement in Department of Obstetrics and Gynecology, Santanotpatti Vibhagam. We on 6/11/2024 we had good news of delivering a baby with in vitro fertilization, Kritaka Garbhadharanam. This is something which is a milestone in the history of this part of the land. At the age of 40, they came with the dreams of having a child, and they had sugar complaint, there are many other comorbid diseases, but they want to have the child. They went in and around knocking the doors of many hospitals, including some hospitals in